ఉన్నటువంటి అన్ని కేటగిరీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది. ఖచ్చితంగా ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిసిన వేళ మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చట్ట ప్రకారం ఖచ్చితంగా స్ట్రింజెంట్ చర్యలు తీసుకుంటాం. అందరికీ ఇలాంటి రోజులు జరుపుకోకుండా మనము ఫ్రీ ఫర్ డ్రగ్స్ అంటే డ్రగ్స్ కంప్లీట్ గా ఎరాడికేట్ చేసే రోజు వస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వన్. గౌరవనీయులు మోడీ సారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయానికి భారతదేశం నుంచి ఈ డ్రగ్స్ గంజాయిని తుదముట్టించాలా, ఇక్కడ ఉన్నటువంటి ఈ అలవాటుని పూర్తిగా నాశనం చేయాలనే ఒక ఉద్దేశంతోనే యువతకి తల్లిదండ్రులకు అందరికీ జ్ఞానోదయం కలగాల. ఈ మత్తు వల్ల వచ్చే సమస్యలు ఎన్నన్నది ఊహించడానికి వీలు కాదు. కాబట్టి యువత మంచి మార్గంలో ఉండాలా. యువత పైన వాళ్ళ భవిష్యత్తు ఆధారపడింది. కాబట్టి యువతని తర్వాత తల్లిదండ్రుల్ని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కనుక ఈ యొక్క డ్రగ్ని గంజాయిని పూర్తిగా నిరోధించాలా. నిరోధక దినంగా ఈరోజు జరుపుకుంటున్నందుకు కారణంగా దయచేసి అందరూ కూడా దీన్ని పూర్తిగా నిర్మూలించాలని, దానికి సంబంధించిన సమాచారం ఏది తెలిసినా కూడా దయచేసి పోలీసులకు సమాచారం తెలియజేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవము జరుపుకోవడం జరిగింది. ఈ